ओं श्री गुरुभ्यो नमः। हरि ओं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम अस्मत्सद्गुरुचरणारविंदाभ्यां नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम అందరికీ కూడా నమస్కారములు। ఎంతో విశేషమైనటువంటి మాఘమాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు చేసుకునేటటువంటి విశేషమైనటువంటి నవరాత్రములు గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలా నవరాత్రోత్సవముల గురించి మనం తెలుసుకుందాం। ఉన్నటువంటి నవరాత్రుల్లో వసంత మాసంలో వచ్చేటటువంటిది వసంత ఋతువులో వసంత నవరాత్రులు, అలాగే ఆషాఢ మాసంలో మనం చేసుకునేటటువంటివి గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు, అలాగే శరత్కాలంలో చేసుకునేటటువంటివి శరన్నవరాత్రములు, అలాగే మాఘమాసంలో ఇప్పుడు చేసుకునేటటువంటి నవరాత్రములకు గుప్త నవరాత్రులని ఒక పేరు। ఆ నవరాత్రులనే శ్యామలా నవరాత్రులుగా మనం తెలియజేసుకుంటూ ఉంటాము। ఈ శ్యామల అమ్మవారు దశమహావిద్యల్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఒక దేవత। మాతంగి అనేటటువంటి ఒక నామం కూడా ఈ అమ్మవారికి ఉన్నది। ఈ దశమహావిద్యలు ఒక్కొక్క విద్య ఒక్కొక్క దానికి ఎంతో విశేషంగా ప్రాశస్త్యం పొంది ఉన్నది। అందులోనూ మనం అష్టాదశ శక్తిపీఠాల్లో చెప్పుకునేటటువంటి రూపంగా కామరూపంగా కొలువై ఉన్నటువంటి కామాఖ్యాదేవి దేవస్థానంలో బిందు రూపకంగా ఉన్నటువంటి అమ్మవారు ఒక అమ్మవారు, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి రెండు పీఠాల్లో దశమహావిద్యలన్నీ కూడా కామాఖ్యా దేవస్థానంలోనే ఉన్నాయి। అయితే మూడు రూపాలని మనం గుహ రూపకంగా ఆ లోపల్లో ఉన్నటువంటి ఆ గుహనే గర్భాలయంగా మనం భావించి దర్శనం చేస్తూ ఉంటాం। అందులో బిందు రూపకంగా ఉన్నటువంటి కామరూప అమ్మవారు, ఆ పక్కనే కమలాత్మిక మాతంగి అమ్మవారి యొక్క రూపములు కూడా ఉంటాయి। ఈ మూడు లోపల మనం దర్శనం చేస్తాం। మిగతా ఉన్నటువంటి 7 దేవతలందరినీ కూడా మనం ఆలయ చుట్టుపక్కల ఉన్నటువంటి గుహల్లో దర్శనం చేస్తాం। అలా ఎంతో విశేషమైనటువంటి దశమహావిద్యాంతర్గతంగా ఉన్నటువంటి ఒక విద్య ఈ శ్యామలా విద్య। ఈ అమ్మవారిని మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కూడా మనం వివిధ రూపాలుగా ఆరాధన చేస్తూ ఉంటాం। అలాగే శ్రీ విద్యాంతర్గతంగా ఉన్నటువంటి శ్రీ విద్యోపాసన చేసేవారికి ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి। అలాగే ఉన్నటువంటి భక్తజనాదులు అందరూ కూడా శ్రీ విద్యలో ఉన్నటువంటి వాళ్ళే ఈ నవరాత్రులు చేసుకోవాలా, మిగతా వాళ్ళు చేయకూడదా అంటే అమ్మవారిని ఎవరైనా ఆరాధించవచ్చు। అయితే ఆరాధించేటటువంటి మార్గములు ఏవైతే ఉంటాయో శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి వాళ్ళు ఆయా విద్యల్లో వాటిని ప్రాశస్త్యం పొంది ఉంటారు కాబట్టి అమ్మవారిని ఆ మూలమంత్రాదులతో జపతర్పణ హోమమార్జన సంతర్పణాదులు చేసుకొని ఆ పంచతత్వములతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు। అయితే ఉన్నటువంటి భక్త జనాదులందరూ కూడా అమ్మవారిని ఎలా ఆరాధించాలి అంటే అమ్మవారికి ప్రతి దేవుడికి కూడా స్తోత్రాదులు మంత్రాదులు అలాగే అష్టోత్తర శతనామములు ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయి। అలాగే శ్యామల అమ్మవారికి కూడా కాళిదాసు విరచితమైనటువంటి ఈ శ్యామల దండకము అనేటటువంటి ఎంతో ప్రాశస్త్యం పొంది ఉన్నది। ఎందుకని అంటే అసలు విద్వత్తు లేనటువంటి వాడు అమ్మవారిని ఉపాసించి ఉజ్జయిని అంటే అవంతిపురం మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఉజ్జయిని క్షేత్రంలో హరసిద్ధి కాళీమాత అనేటటువంటి ఆ దేవస్థానంలో అమ్మవారిని సాక్షాత్కారం పొందినటువంటి సాక్షాత్తు కాళిదాసు విరచితమైనటువంటిది। అయితే ఆ కాళిదాసుకి అమ్మవారు ఏ రూపకంగా కనిపించిందో ఆ రూపాన్ని ఆయన ధ్యానించాడు। అయితే మనం అమ్మవారిని వివిధ రూపాల్లో అర్చన చేస్తూ ఉంటాం। అయితే మనం అర్చించి మన రూపకంగా మన మనస్సులో ఏ రూపమైతే కొలువై ఉందో ఆ రూపంలోనే అమ్మవారు దర్శించాలనేటటువంటిది లేదు। కాబట్టి ఆ కాళిదాసు మహాకవి గారికి ఏ రూపకంగా అమ్మవారు కనిపించిందయ్యా అంటే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత అని మొట్టమొదటగా అమ్మవారిని ధ్యానం చేశారు ఆ కాళిదాసు మహాకవి। తర్వాత అమ్మవారి ఏ రూపకంగా కనిపించిందయ్యా వారికంటే మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని ఈ విధంగా ఏ రూపాన్నైతే అమ్మవారు అనుగ్రహించిందో ఆ రూపాన్నే ఆ కాళిదాసు గారు అమ్మవారిని ధ్యానించారు।
కాబట్టి అలా ఉన్నటువంటి భక్త శ్రోత్రాదులందరూ కూడా ఏవేవో మంత్రాలు మనకి లభ్యమవుతున్నాయి కదా అని చెప్పి అమ్మవారి యొక్క గ్రంథాలు పుస్తకాలు వాటన్నిటిని కూడా మనం తీసుకొని చదువుకోవటం వల్ల గురువుల దగ్గర కూర్చొని అభ్యసించి చదవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అలా కాకుండా మనకి మనమే వాటిని ప్రయోగించటం వల్ల వైద్యుడు ఇచ్చినటువంటివి మందులు కాకుండా మనం మన సొంతగా ఎప్పుడైతే మందులను వాడతామో దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఎలా ఉంటాయో అలాగే మంత్రాదులను కూడా గురువు దగ్గర అభ్యసించకుండా మనంతట మనమే పుస్తకాలు తీసుకొని గ్రంథాలు దొరుకుతున్నాయి కదా అని మనం చదువుకుంటే దాని నుంచి వచ్చే పరిణామాలని ఆ పుస్తకం అమ్మేవాడో ఆ గ్రంథాలను రాసినటువంటి వాళ్ళు మనకు తోడు ఉండరు, మనకు మనమే అనుభవించాలి. కాబట్టి అమ్మవారికి చేసుకునేటటువంటి మంత్రాలన్నింటినీ కూడా వాటికి ఆయుధాలు అవన్నీ కూడా వాటిని ఏ రూపకంగా ఎలా ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలి తప్ప అమ్మవారిని చక్కగా అందరూ ఇంట్లో అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని స్తోత్రాదులు దండకాలు వీటన్నిటినీ కూడా చదువుకొని అమ్మవారి యొక్క ధ్యాన ఆవాహనాది పూజలు చేసుకొని అంతగా మీరు ఇళ్లలో చేసుకోగలిగితే ఒక మంచి సువాసిని ఇంటికి పిలుచుకొని, ఎందుకంటే మనం లలితలో చెప్పుకుంటూ ఉంటాం సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస, అమ్మవారిని సువాసిని స్వరూపకంగా ఒకరిని ఇంటికి ఆహ్వానించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చిలకాకు పచ్చ చీర వీటిని అలాగే సుమంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఒక సువాసినికి అర్ఘ్యపాద్య ఆచమనీయాలన్నీ ఇచ్చి వచ్చినటువంటి ఆవిడే శ్యామలా రూపకంగా భావన చేసి ఆవిడికి మీరు సుమంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా సమర్పణ చేసి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటే నవరాత్రులన్నింటినీ కూడా అర్చన చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. సాక్షాత్తు లలితలో చెప్పబడిన మాటే ఇది. కాబట్టి అందరూ కూడా మిగతా వాళ్ళందరూ ఆయా ఉపాసన చేసే వాళ్ళందరూ అమ్మవారిని అలా ఉపాసన చేస్తూ ఉంటారు. మీరు మీ ఇళ్లల్లో అమ్మవారిని పాడ్యం నుంచి నవమి వరకు కూడా స్తోత్రాలు దండగాదులు చేసుకొని ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసుకొని చివరి రోజు ఒక సువాసిని ఇంటికి పిలిచి అర్ఘ్యబాధ్య ఆచమనీయాలు ఇచ్చి ఆ సుమంగళి పూజ చేసుకొని అమ్మవారి యొక్క కృపని మీరందరూ కూడా పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్యామల అమ్మవారి యొక్క సిద్ధి పొందితే రాజ్యాధికారము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శత్రుబాధలు వీటన్నిటినీ కూడా తొలగజేస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆవిడ కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ధ్యాయేయం రత్నపీఠే శుకకలపఠితం శృణ్వతీం శ్యామలాంగీం న్యస్తైకాంఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబద్ధమాలా నియమిత విలసచ్చోళికాం రక్తవస్త్రాం మాతంగీం శంఖపాత్రాం మధుర మధుమదాం చిత్రకోద్భాసి ఫాలాం. విశేషమైనటువంటి ఈ శ్యామలా నవరాత్రులలో అమ్మవారిని మేము కూడా అర్చన చేసుకుంటామండి. అమ్మవారి నామములు ఏవైనా ఉన్నాయా అంటే అమ్మవారి యొక్క అర్చనాదుల్లో భాగంగా విశేషమైనటువంటి ఒక షోడశ నామములు ఉన్నాయి. ఈ షోడశ నామాలని అందరూ కూడా మాఘశుద్ధ పాడ్యమి నుంచి అలాగే నవమి వరకు అమ్మవారి నవరాత్రుల్లో 3 పూట్ల అలాగే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం విశేషంగా సాయంత్రం పూట ప్రదోషంలో అమ్మవారి అర్చనకి ఇంకా విశేషమైనటువంటి కాలము కాబట్టి ఈ కాలంలో అమ్మవారి యొక్క ఈ షోడశ నామాలని అమ్మవారి ముందు కూర్చొని జపించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందగలము. ఆ 16 నామాలు ఏమిటయ్యా అంటే ఓం శ్రీ సంగీతయోగిన్యై నమః, ఓం శ్రీ శ్యామాయై నమః, ఓం శ్రీ శ్యామలాయై నమః, ఓం శ్రీ మంత్రనాజికాయై నమః, ఓం శ్రీ మంత్రిణ్యై నమః, ఓం శ్రీ సచివేశాన్యై నమః, ఓం శ్రీ ప్రధానేశ్యై నమః, ఓం శ్రీ శుకప్రియాయై నమః, ఓం శ్రీ వీణావత్యై నమః, ఓం శ్రీ వైనక్యై నమః, ఓం శ్రీ ముద్రిణ్యై నమః, ఓం శ్రీ ప్రియకప్రియాయై నమః, ఓం శ్రీ రాజశ్యామలాయై నమః. ఈ 16 నామాలని అమ్మవారి ముందు కూర్చొని చక్కగా శ్యామలా దండకం అలాగే శ్యామలా అమ్మవారి యొక్క అష్టోత్తరం సరస్వతి రూపమే శ్యామల. అన్ని విద్యలకి మనం ఇంట్లో చిన్నపిల్లలకి అమ్మవారికి చేసుకునేటప్పుడు దశమహావిద్యాంతర్గతంగా దేవత కదా, మనం చేయవచ్చునా చేయకూడదా అంటే ఒక చిన్నపిల్లవాడిని మనం సన్నివేశాలతో ఎలా మాట్లాడుతూ ఉంటే మనం ఎలా మాట్లాడితే పిల్లలు ఎలా అయితే మనతో తిరిగి మాట్లాడుతూ ఉంటారో, మనం మృదువుగా మాట్లాడితే వారు మనతో మృదువుగా సంభాషిస్తారు. మనం ఏ గుణముతో మాట్లాడితే అటుపక్క నుంచి అదే గుణముతో మనకి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగే అమ్మవారిని మనం రాజస తమో గుణాల్లో కాకుండా శ్రీ విద్యాంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు వారు ఆయా విధానంగా అర్చిస్తూ ఉంటారు. నేను కూడా అమ్మవారికి అర్చన చేసుకుందాం అనుకుంటున్నానండి, నాకు చాలా ప్రీతిగా ఉంది అమ్మవారిని అంటే
ఆ వీణా పుస్తకధారిణైనటువంటి సరస్వతి అమ్మవారు సారస్వతం ఎలాంటిదో సాక్షాత్తు రాజశ్యామల అమ్మవారి యొక్క సారస్వతము కూడా అలాంటిదే. కాబట్టి అమ్మవారిని మనం అక్కడ సరస్వతిగా, ఎందుకంటే సకల విద్యలకి అధిపతి రాజశ్యామల అమ్మవారు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో విశేషంగా ఉపయోగపడుతుంది. మనం ఏవేవో మంత్రాలు చేయక్కర్లేదు. అమ్మవారి ముందు కూర్చొని 16 నామములతో ముందు కావలసినది ఏదో చేసేయాలనేటటువంటి ఆలోచన కాదు. అమ్మవారి ముందు ఒక్క 10 నిమిషములు కూర్చొని శ్రద్ధాభక్తులతో మన మనోమందిరంలో అమ్మవారిని కొలువుంచుకొని ఈ 16 నామాలతో అర్చన మనం ఎంతవరకు చేయగలము, అమ్మవారిని మన మనోమందిరంలో ఎంతవరకు కొలువు తీర్చుకోగలం అనేది, అంటే మన హృదయానికి అమ్మవారి యొక్క హృదయాన్ని లయం చేయడానికి మనం, అది ఏ అమ్మవారైనా, ఈశ్వరుడైనా, గణపతి అయినా, ఎవరైనా సరే ముందు ఉన్నటువంటిది. ఈ రూపాలన్నీ అనేకం ఉంటాయి, కానీ శక్తి ఒక్కటే ప్రతి ఒక్క దేవతలో ఉన్నది. ఈ దశమహావిద్యలు కూడా 10 రూపాలుగా ఉన్నప్పటికీ ఏదో ఒక విద్యని మనం అర్చిస్తే 10 విద్యల్ని అర్చించిన భాగ్యం కలుగుతుంది. అందుకే లలితలో మనం చెప్పుకుంటూ ఉంటాం, అమ్మవారి యొక్క నామం లలిత నుంచే మనకి వస్తుంది. మంత్రిని న్యస్తరాజ్యధూహు, లలితా త్రిపుర సుందరి యొక్క సర్వ సైన్యాల్లో ఉన్నటువంటి వాటిల్లో మంత్రిని రాజశ్యామల అమ్మవారు, దండిని వారాహి అమ్మవారు. అందుకని అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఆ వారాహి అమ్మవారు ఉండగా ఉన్నటువంటి రాజ్యాన్నంతా కూడా లలితా అమ్మవారు మంత్రిని అయినటువంటి రాజశ్యామల అమ్మవారికి అప్పచెప్తుంది. కాబట్టి ఆ మంత్రిని న్యస్తరాజ్యధూహు లలితలో వస్తుంది మనకి. కాబట్టి ఆ మంత్రిని రూపకంగా ఉన్నటువంటి ఆ రాజశ్యామల స్వరూపాన్ని మనము ఈ 16 నామాలతో భక్తిగా శ్యామలా దండగములతో అమ్మవారి అష్టోత్తరములతో చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు, ఆ చిత్రాన్నమును, పాయసాన్నమును మనం నైవేద్యం చేయటం, అలాగే అర్ఘ్యపాద్య ఆచమనీయాలతో అమ్మవారిని అర్చన చేసుకోవటం వల్ల ఆ వీణా పుస్తకధారిణైనటువంటి శ్యామలా సారస్వతమును మీరందరూ కూడా పరిపూర్ణంగా పొందగలరు అని తెలియజేస్తూ జయ జయతు సనాతన ధర్మం, సనాతన ధర్మకి జై.